నమస్కారం. నా పేరు ఇంగే భాస్కర్. నేను తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడిని. విషయం ఏందంటే, నిన్నటి కురిసిన భారీ వర్షాలకు సూరారం ఎల్కొత్తి మండలం సూరారం గ్రామంలో పూర్తిగా వరి పొలాలు నేలకొరిగాయి. దీనికి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై రైతు రక్షణ సమితి పక్షాన మేము కోరేది ఏందంటే, సకాలంలో యూరియా అందక రైతులు నష్టపోయారు. తర్వాత ఇంకొకటి ఏందంటే, రైతులకు సంబంధించిన విషయాలు, రైతు బంధు రాక నష్టం జరిగింది. రైతు సన్నాలకు బోనస్ అని చెప్పేసి బోనాలు ఇవ్వలేకపోయారు. ఇప్పుడున్న పరిస్థితులలో నిన్న వచ్చిన కొద్దిపాటి వర్షానికి నేల కొరిగి చూడు తీవ్ర నష్టం జరిగిందండి. ఇప్పుడు దీని తరపున మేము కోరేది ఒకటి ఏంటంటే, రైతులకు ఖచ్చితంగా ఎకరానికి ఒక 50,000 రూపాయలు ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఇంకొకటి ఏందని చెప్పంటే, ఇది ఒక సూరారమే కాదండి, హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కానీ, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కానీ ప్రతి నిన్న కురిసిన వర్షాలకు ప్రతి కాడ నష్టం జరిగింది. ఈ నష్టం ప్రభుత్వ అధికారులకు సూచన చేసి ప్రతి గ్రామంలో ఎంత మేరకు నష్టం జరిగింది, ఎన్ని ఎన్ని ఎకరాల నష్టం జరిగిందని చెప్పేసి రాసి వాళ్ళ గ్రామ పంచాయతీ బోర్డులో తెలియపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే రైతుకు రక్షణ అనేది ఏ రోజు కూడా లేకుండా పోయిందండి. ప్రభుత్వాలు ఎన్నో మాటలు చెప్పి రైతులు లేనిదే రాజ్యం లేదు, రైతు వెన్నుముక అని చెప్పేసి ఎన్నో మాయమాటలు చెప్పేసి గద్దెనెక్కిన ప్రభుత్వం ఈరోజు రైతును ఏ కోశాన పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము చెప్పేది ఏంటంటే, ఈ రైతులకు ఇప్పుడు నిన్న ఏదో కొద్దిపాటి ఈ వడ్ల గింజలన్నా మన చేతికి వస్తాయని చెప్పి అనుకుంటే, ఇది వర్షం బీభత్సంతో ఇది కూడా నష్టం జరిగింది. కావున మేము రైతు రక్షణ సమితి పక్షాన ఎకరానికి 50,000 రూపాయలు రైతుకు ఇమ్మీడియట్లీ తక్షణంగా అందించాలని కోరుతున్నాం. అలాగే ఇంకో పంట బీమా కూడా ఇంతవరకు పంట బీమా అమలులో లేదు. పంట బీమా అమలు చేసినట్లయితే రైతుకు కొంత ఊరట కలిగేది. పంట బీమా కూడా లేక రైతులు కూడా తీవ్ర నష్టపోతున్నారు. కాబట్టి తక్షణంగా దీని మీద అధికారుల విచారణ చేపట్టి రైతులకు పంట బీమా కూడా అమలు చేయాలని కోరుచున్నాము. లేని పక్షాన పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ధర్నా కూడా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. అలాగే ఇంకోటి ఏంటంటే, ఈ నష్టపోయిన రైతులకు కూడా రేపు యాసంగి పంట దగ్గరకు వస్తుంది. యాసంగి పంటలో విత్తనాలు ప్లస్ ఎరువులు, వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఫ్రీగా కల్పించాలని చెప్పేసి కూడా కోరడమైనది. ఏది మాట్లాడినా కూడా రైతులను పెద్ద మనిషి అంటాడు, ఏది మాట్లాడినా కూడా రైతులు వాళ్ళు నిజమైన రైతులు కాదని చెప్పేసి మాట్లాడు విడ్డూరంగా అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే, నిజమైన రైతులు అనేది ఖచ్చితంగా ప్రతి విషయంలో కొట్లాడతారు, ప్రతి విషయంలో అడుగుతారు. ఏది అడిగినా వాళ్ళు ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి వాళ్ళకు హామీ ఇవ్వలేదు. ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోవడానికి కూడా నోచుకోలేకపోతుంది. కాబట్టి ఏంటంటే, మేము రైతు రక్షణ సమితి పక్షాన ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఇమ్మీడియట్లీ తక్షణమే రైతులకు సాయం కింద 50,000 డిమాండ్ చేస్తూ, మరి ఇంకా ఎన్నో పంటలు నష్టపోయినాయి. ఒక వరి పొలమే కాకుండా చూడండి, వరి పొలం ఎంత పడ్డదో, రైతుల ఆవేదన ఎంత చెందుతున్నారని చెప్పేసి కనబడుతుంది. మరి ఇది ఒక వరి పంటే కాదు, పత్తిగా దెబ్బతిన్నాయి.